శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ మరో మనిషి. రచన కట్టా రాంబాబు గారు. గలం జయశ్రీ. ఈ కథ సహరి అంతర్జాల పత్రికలో ప్రచురింపబడిన కథ. అమ్మ చేతి బువ్వ కథల సంపుటిలోని కథ. ఈ కథ చదవడానికి అనుమతించడమే కాక ఈ కథల సంపుటిని పోస్ట్ ద్వారా పంపించిన కట్టా రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక కథలోకి వెళితే, రాత్రి 10 గంటలైంది. ట్రైన్ 10:30కు. అరగంట లేటని రన్నింగ్ స్టేటస్ చూస్తే తెలిసింది. ఇంకా గంట టైం ఉంది కదా అని నెమ్మదిగా బయలుదేరాను. ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను. మా అపార్ట్మెంట్కి మెయిన్ రోడ్ చాలా దగ్గర కాబట్టి నడుచుకుంటూ వచ్చాను ఆటో కోసం. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడా నరసంచారం లేదు. చలికాలం కదా, ఇప్పుడెలా వెళ్ళాలి అని కొంచెం టెన్షన్ పడ్డాను. రైల్వే స్టేషన్ ఇక్కడకు 5 కిలోమీటర్లు పైనే ఉంటుంది. అంత దూరం నడిచి వెళ్ళలేం, అందులోనూ రాత్రులు. ఎలా అబ్బా అనుకుంటున్న సమయంలో దూరం నుంచి ఆటో వస్తూ కనిపించింది. హమ్మయ్యా అనుకుంటూ ఆటోని ఆపాను. ఖాళీగానే ఉంది. స్టేషన్కొస్తావా అని అడిగాను. వస్తానన్నాడు. ఎంతిమ్మంటావు? ఎంతిస్తారు? అదేంటి, నువ్వు చెప్పాలి కదా. సార్, ఇప్పుడు చూస్తే చాలా టైం అయింది. ఆటోలు దొరికే అవకాశం లేదు. నేనెంత చెప్పినా మీరు ఇవ్వవలసిందే కదా, అందుకే నేను చెప్పడం లేదు. మీరే ఎంతిస్తారో చెప్పండి అన్నాడు ఆటో డ్రైవర్. ఆశ్చర్యం వేసింది అతన్ని చూస్తుంటే. పగలైతే స్టేషన్కి 50-60 రూపాయల వరకు తీసుకుంటారు. రాత్రైతే 100 రూపాయలకు తక్కువ తీసుకోరు. ముందే అంతిస్తాననడం ఎందుకని 70 ఇస్తానన్నాను. రానంటే 100 ఇవ్వొచ్చని. సరే ఎక్కండి అన్నాడు ఆటో లోపల లైట్ వేసి. ఆటో ఎక్కి లోపలంతా పరికించి చూశాను. ఆటోలో ఓ మూలగా మనుషులు కూర్చోడానికి ఇబ్బంది లేకుండా 4-5 లీటర్లు పట్టే వాటర్ క్యాన్ని అమర్చారు. అలాగే ఆటో సీటు వెనక ఓ ఫ్లెక్సీని అతికించాడు. అందులో రాసినది చదివితే చాలా ఆశ్చర్యమేసింది. భార్య బానిస కాదు, తల్లి భారం కాదు అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. దాని కింద కొన్ని వాక్యాలు వరుసగా రాసి ఉన్నాయి. స్త్రీలను గౌరవించాలి, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఉచిత ప్రయాణం, రోగులను ఉచితంగా ఆసుపత్రికి తీసుకెళ్లబడును లాంటివి ఇంకా చాలా రాసున్నాయి. ఏమిటయ్యా ఇది అన్నాను వాటిని చూస్తూ. లైట్ ఆర్పి ఆటో స్టార్ట్ చేసి వెళుతూ చెప్పాడు. ఏముంది సార్, నేను రోజంతా ఆటో తిప్పుతాను. ఎవరైనా ముసలివాళ్ళు కనిపిస్తే వాళ్ళని, ఆసుపత్రికి వెళ్లే వాళ్ళని, కడుపుతో ఉన్న వాళ్ళని డబ్బులు తీసుకోకుండా తీసుకెళ్తుంటాను సార్. దానికోసం నేనేమీ కష్టపడడం లేదు కదా, ఏదో నాకు తోచిన సాయం చేయాలనుకున్నాను, చేస్తున్నాను. వాళ్ళందర్నీ అలా తీసుకెళ్తుంటే ఆయిల్ ఖర్చు అవుతుంది కదా. నేను రోజు ఉదయం 20 మందిని, స్కూల్ పిల్లల్ని 4 ట్రిప్పుల్లో తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళని సాయంత్రం ఇళ్లకు చేరుస్తాను. ఈ మధ్యలో ప్యాసింజర్లను తిప్పుతాను. నాకు నెలకు దగ్గరగా 20,000 వస్తాయి. అందులో రోజుకి 100 రూపాయలు ఇలాంటి వాటికి ఖర్చు అవుతాయి. అంటే 3,000 పోతాయి. ఆటో అద్దె పోను 10,000 వరకు మిగులుతాయి. అవి నా ఖర్చులకుంటాయి. అంత సంపాదించుకుంటున్నప్పుడు అందులో కొంత ఇతరుల కోసం ఖర్చు చేయడం పుణ్యమే కదా సార్. అతని మాటలకు బిత్తరపోయాను. అతనికి 35 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఈ వయసులో అతని ఆలోచన అమోఘమనిపించింది. ఎప్పటినుంచిదంతా చేస్తున్నావు? అసలు ఎలా వచ్చింది నీకు ఆలోచన? 10 ఏళ్ల నుండి ఆటో వేస్తున్నాను సార్. 10వ తరగతి వరకు చదువుకున్నాను. అప్పుడు మదర్ తెరీసా గారి పాఠం చదువుకుంటున్నప్పుడు అనిపించింది, మనం సంపాదించుకున్న దానిలో ఇతరులకు కొంత సాయం చేయాలని. అలాగే ఆదివారాలు చర్చికి, శుక్రవారం మసీద్కి, శనివారాలు వెంకన్నబాబు గుడికి వెళ్తుంటాను సార్. అంతా చెప్పేది ఒకటే కదా, పరులకు సాయం చేయాలని. మానవ సేవే మాధవ సేవ అని. అందుకే నాకు తోచిన సాయం చేస్తుంటాను. ఇదేదో గొప్ప కోసం చేయడం కాదు సార్, సాటి మనిషికి సాయపడాలన్నదే నా ఉద్దేశం. నిజంగా నిన్ను అభినందించాలయ్యా. ఎంతోమంది చేయలేని పనిని నువ్వు చేస్తున్నావు. చేయడానికేముంది సార్, కొంచెం మనసుండాలంతే. నిజమే, ఎవరికైనా కొంచెం సాయం చేయడం వల్ల మనం కోల్పోయేదేముండదు. అతను చెప్పినట్టు కొంచెం మనసుండాలంతే. ప్రతి ఆదివారం 10 మంది అనాథలకు అన్నదానం కూడా చేస్తాను సార్. ముసలివాళ్ళైపోయి కన్నపిల్లల నిరాదరణకు గురైన వాళ్ళు నాకు కొంతమంది తెలుసు. వాళ్ళకి శనివారం వచ్చే ఆదాయంలో కొంత మొత్తం కేటాయిస్తాను. నేను చేసే ఈ పనికి కొంతమంది సాయపడుతుంటారు. వారానికి 1 రోజు కాకుండా ప్రతిరోజు పెట్టాలనేది నా కోరిక సార్. ముందు ముందు అది కూడా చేస్తాను ఎవరైనా సాయపడితే.
ఇంకా ఎక్కువ మందికే పెట్టాలనుకుంటున్నాను. అతడు నా ముందు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. నా ఆటో ఎక్కే ప్యాసింజర్లు చిల్లర లేక ఎంతో కొంత వదిలేస్తుంటారు సార్. ఆ డబ్బులతో వాటర్ క్యాన్లో వాటర్ పోయిస్తాను. అవసరమైన వాళ్ళు తాగుతుంటారు. మరిలా ఖర్చు పెడుతుంటే మీ ఇంట్లో వాళ్ళు అంటే నీ భార్య పిల్లలు ఏమనరా? ఎందుకంటారు సార్? నేనేమీ తాగి తగలేయడం లేదు కదా. మా ఆవిడ కూడా ఈ విషయంలో నాకన్నా ముందే ఉంటుంది. ప్యాసింజర్లకు ఎక్కువ రేట్ చెప్పి భయపెట్టొద్దంటోంది. మేముండేది అద్దింట్లో. ఇల్లు చిన్నదే, ఇరుగ్గా ఉంటుంది. ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం ఇరుగ్గా ఉండవు సార్. మా కుటుంబం అంతా నేను చేసేదానిని సపోర్ట్ చేస్తుంటారు. సొంత ఆటో లేదు, సొంత ఇల్లు కూడా లేదు. ఈ డబ్బులతో వాటిని సమకూర్చుకోవాలని ఎప్పుడూ అనిపించలేదా? నిజానికి లేదు సార్. సంపాదించి ఏం చేసుకుంటాను సార్? ఎలా వచ్చాయో అలాగే పోతాం కదా. ఇప్పుడు చూడండి, ఎంతోమంది వేలు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళేమైనా సుఖంగా ఉన్నారా చెప్పండి? రోగాలతోనే కదా బతికేది. పోనీ కూడా పట్టుకుపోతారా అంటే అదీ లేదు కదా. వాటిని సంపాదించుకోవడానికి నాకింకా టైం ఉందిలే సార్. అతన్ని చూస్తుంటే చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నేనీ సమాజానికి ఏమన్నా చేస్తున్నానా అని. నిజానికి నాకీ సమాజం చాలా ఇచ్చింది. మంచి ఉద్యోగం ఇచ్చింది, ఆస్తులున్నాయి, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాను. కానీ నేనెవరికీ ఉపయోగపడడం లేదు. ఎవరికీ రూపాయి సాయం కూడా చేయడం లేదు. నా అంతట నేను చేయలేను. కనీసం ఇలాంటి వాళ్ళకి సాయపడినా ఉడతా సాయం అవుతుంది కదా అనిపించింది. స్టేషన్ దగ్గర పడుతుంది. అప్పుడతనితో అన్నాను, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందయ్యా. నాకు అందరికీ ఏదో చేయాలనిపిస్తుంది. అప్పుడప్పుడు నీకు కొంత అమౌంట్ ఇస్తుంటాను. వాటిని నువ్వు చేసే వాటికి ఉపయోగించు. నీ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వు, నిన్ను కాంటాక్ట్ చేస్తాను. చాలా సంతోషం సార్. మీలాంటి వారు సాయపడతానంటే నేనింకా పెద్ద ఎత్తున చేయగలను సార్ అన్నాడు సంతోషంగా. ముందు నేను 70 రూపాయలు ఇద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు 100 ఇచ్చి మిగిలిన డబ్బులతో వాటర్ క్యాన్లో వాటర్ పోయించమని చెప్పాలి. ఆటో స్లోగా పోతోంది. అప్పుడు నాలో ఉన్న మరో మనిషికి డౌటొచ్చింది. ఇతను చెప్పేవన్నీ ఎంతవరకు నిజం అని. నాలాంటి వాళ్ళ దగ్గర నుండి ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఇవన్నీ చెబుతున్నాడా? ఇప్పుడు జనం రకరకాల మోసాలు చేస్తున్నారు. ఇది అలాంటి మోసం కాదు కదా. ఏమో, ఎవరు చెప్పగలరు? ఇలాంటి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా అనుకున్నాను. స్టేషన్ ముందు ఆటో ఆగింది. నేను జేబులో నుండి డబ్బులు తీశాను. ఒక 100, ఒక 50 నోటు బయటికొచ్చాయి. 100 రూపాయల నోటు జేబులో పెట్టి 50 రూపాయల నోటుని చేతిలో పట్టుకొని బ్రీఫ్ కేస్ తీసుకొని ఆటో దిగాను. అతను జేబులో నుండి చిన్న కాగితం తీసి నా చేతిలో పెట్టి, ఇందులో నా పేరు, ఫోన్ నెంబర్ ఉన్నాయి సార్. మీకు ఏ సమయంలో ఆటో కావాల్సి వచ్చినా ఫోన్ చేయండి, వస్తాను అన్నాడు. దాన్ని తీసి చూశాను. అందులో ఈశ్వర్ అని అతని పేరు, ఫోన్ నెంబర్ వేసి ఉన్నాయి. నా చేతిలో ఉన్న 50 రూపాయల నోటుని అతనికిచ్చి, చిల్లర లేదు, 50 ఉన్నాయి, మిగిలినవన్నీ 500, 2000 రూపాయల నోట్లే. నువ్వు మళ్ళీ కనిపిస్తావు కదా, అప్పుడు ఇస్తాన్లే అని చెప్పాను. అలాగే సార్ అని అతను నవ్వుతూ ఆటోని ముందుకు పోనిచ్చాడు. అతనిచ్చిన అడ్రస్ కాగితాన్ని నలిపేసి దూరంగా విసిరేశాను. నాకిప్పుడు ఆనందంగా ఉంది. నేను మనిషినే కదా మరి. ఇంతటితో జయశ్రీ వినిపించిన కట్టా రాంబాబు గారి కథ మరో మనిషి సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.